నమస్కారం, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కవిత పార్టీ పేరు టీఆర్ఎస్, తెలంగాణ రాష్ట్ర సేన. మోదీజీ యమునలో స్నానం చేయండి, మమతా సవాల్. ఇండియా గ్రేట్ కంట్రీ, మాట మార్చిన ట్రంప్. సర్వోదయ తెలంగాణ తన పార్టీ లక్ష్యమని కవిత ప్రకటించారు. సర్వోదయ తెలంగాణ ద్వారా సమాజంలోని అట్టడుగు వ్యక్తి సహా అందరి సంక్షేమం, సమానత్వం, అహింస, స్వయం సమృద్ధి సాధించడమే తమ లక్ష్యమన్నారు. సర్వోదయ సిద్ధాంతం ద్వారా సామాజిక, ఆర్థిక, రాజకీయ పరివర్తన తీసుకురావచ్చని గాంధేయవాదులు నమ్ముతారు. కవిత కూడా గాంధీ ఆచరించిన సర్వోదయ సిద్ధాంతాన్ని ప్రేరణగా తీసుకుని సర్వోదయ తెలంగాణ లక్ష్యంగా తన పార్టీ పనిచేస్తోందని స్పష్టం చేశారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార టీఎంసీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం పీక్ స్టేజ్కు చేరుకుంది. తాజాగా ప్రధాని మోదీ హుగ్లీ నదిలో పడవ షికారు చేయడం, గంగా హుగ్లీ నది గురించి మాట్లాడటంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ప్రధాని మోదీ యమునా నదిలో స్నానం చేయాలని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హౌరాలో జరిగిన సభలో ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గంగా నది శుభ్రంగా ఉందని, యమునా మాత్రం కాలుష్యంతో నిండిపోయిందని వ్యాఖ్యానించారు. ఢిల్లీ యమునాలో ఒకసారి స్నానం చేసి చూపించండి, అది పూర్తిగా కాలుష్యంతో నిండిపోయింది. మీరు యమునాను శుభ్రం చేయలేరు, కానీ ఇక్కడ గంగా నది మీద ఫోటోలు దిగడానికి వస్తారంటూ ఘాటు విమర్శలు చేశారు. ట్రూత్ సోషల్లో తాను చేసిన రీపోస్ట్ వివాదాస్పదం కావడం, పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నష్ట నివారణ చర్యలకు దిగారు. డ్యామేజ్ను కంట్రోల్ చేసే పనిలో పడ్డారు. భారత్ చాలా గొప్ప దేశమని ప్రశంసించారు. ఈ దేశానికి తన మంచి మిత్రుడు నరేంద్ర మోడీ నాయకత్వం వహిస్తున్నాడని పేర్కొన్నారు. భారత్పై మోదీ ప్రశంసల వర్షం కురిపించినట్లు ఢిల్లీలోని అమెరికన్ ఎంబసీ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఈ మేరకు గురువారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఇండియా గ్రేట్ కంట్రీ అంటూ ట్రంప్ ఎక్కడా ఎప్పుడు వ్యాఖ్యానించారో స్పష్టం చేయలేదు. పార్వతీపురం, మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో గల టీడీపీ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జగదీశ్వరి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగదీశ్వరి గట్టిగా కౌంటర్ ఇస్తూ నిన్న చినమేరంగి కోటలో మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, కూటమి మహిళా మంత్రులు సంధ్యారాణి, సవితపై చేసిన వ్యాఖ్యలు చీప్ పాలిటిక్స్ లో భాగమని, తన ఉనికిని చాటుకునే ప్రయత్నమే తప్ప ప్రజా ప్రయోజనాలకు సంబంధించి వ్యాఖ్యలు కావన్నారు. నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలని పుష్పశ్రీవాణిని హెచ్చరించారు. మహిళా మంత్రులను టార్గెట్ చేయడం రాజకీయంగా సరైంది కాదన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. విమర్శలు చేయాలంటే వాస్తవాల గురించి ఆధారంగా చేసుకుని మాట్లాడాలని సూచించారు. మహిళా నాయకులపై వ్యక్తిగతంగా దూషణలు చేయటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని, రాజకీయాల్లో పరస్పర గౌరవం ఉండాలని అన్నారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని అనుసరించి వ్యక్తిగత విమర్శలకు తావు లేకుండా కూటమి ప్రభుత్వం పరిపాలన కొనసాగుతుందన్నారు. ఇంత చీప్ రాజకీయాలు చేయరు. హెరిటేజ్ లాగా లోకేష్ గారో లేకపోతే ఇంకెవరో వాళ్ళ అమ్మగారో కొట్టుకోవట్లేదే హెరిటేజ్ మీద, వాళ్ళది వాళ్ళ ఇష్టం. అసలు ఏం మాట్లాడతారో మీకు అన్నీ మీకే తెలుసు అన్నట్లుగా మాట్లాడతారు. అంటే రాజకీయం చెయ్యండి, కానీ చీప్ రాజకీయాలు చేయకండి. ఎందుకంటే ఇక్కడ ప్రజలు అమాయకులు కాదు, ప్రజలు ఎంతో విజ్ఞానంతో ఆలోచించి చాలా మేధావులు కాబట్టే మీకు కూర్చోబెట్టారు. మీరు ఇంట్లో ఉన్నారు, మేము అధికారంలో ఉన్నాము. కనీసం విలువలు మర్చిపోయి మాట్లాడుతున్నారు. ఏవేవో నోటికి వచ్చినంత మాటలు మాట్లాడుతున్నారు. వివేకానంద హత్య కేసు కోసము మీరు ఎన్నో మాటలు మాట్లాడారు. మరి మీ టైంలోనే సిబిఐ ఎంక్వైరీ జరిగిందన్నారు. మరి ఆ ఆధారాలు అవన్నీ ఆ 5 సంవత్సరాల్లో మరి ఏం చేశారు మీరు? సిబిఐ ఎంక్వైరీ జరిగిన తర్వాత ఏం మీరు ఇప్పుడు మళ్ళీ అంటే మీరు ఉన్నారు కాబట్టి మళ్ళీ ఇది ఒక డ్యాన్సింగ్ నాటకమా? మళ్ళీ కోడికత్తి డ్రామాలు లాంటివి అవి ఏమైనా ఉన్నాయా? లేదంటే గురుకురాళ్ళు గట్టా ఏమైనా వేసినవి కానీ ఏమైనా ఉన్నాయా? ఇలాంటివన్నీ మీరు చీప్ రాజకీయాలు చేస్తూ కూటమి ప్రభుత్వము ఈ విధంగా చేస్తుంది, ఇలాగ చీపు రాజకీయాలు చేస్తారని చెప్పడము చాలా బాధాకరం. ఎందుకంటే మీరు గత 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏ విధంగా దారి మళ్లించారో వివేకానంద హత్య కేసులో ప్రజలందరూ గమనించారు. మళ్ళీ ఇప్పుడు అదే దాన్ని అడ్డు పెట్టుకొని అంటే మీ చీప్ రాజకీయాలు ప్రజలందరూ ఇప్పుడు గమనించారు. కాబట్టి ఎట్టి పరిస్థితిలో నమ్మే పరిస్థితి లేదు, మరి ఉండదు. ఎందుకంటే సాక్ష్యాలన్నీ తారుమారు చేశారు.
సాక్ష్యాలు ఉన్నవన్నీ మాయం చేశారు. ఇవన్నీ ప్రజలు తెలియదు అనుకుంటున్నారా ఏంటా? పేపర్లు టీవీలు చూడరు అని మీరు నోటికొచ్చినంత మీరు మాట్లాడేస్తే ఎలాగా మొత్తం? కాబట్టి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం. నిన్న ఇచ్చిన దానికి నేను ఒకటే సమాధానం తెలియజేస్తున్నాను. ఈరోజు అంటే నిజంగా అందరూ కూడా చక్కగా హ్యాపీగా ఉన్నారు అంటే కూటమి పరిపాలన వల్లనే హ్యాపీగా ఉన్నారు, ఏ ఇబ్బంది లేకుండా అంటారు. మరి మార్కాపురం జిల్లా త్రిపురాంతకం పట్టణంలోని నాగరాజు కాలనీలో పోలీసులు కాటన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. కాలనీలో శాంతి భద్రతలు పటిష్టం చేయడం, నేరాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు త్రిపురాంతకం సిఐ ఆసాన్ తెలిపారు. ఈ సందర్భంగా కాలనీలోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు అనుమానాస్పద వ్యక్తుల వివరాలు నమోదు చేసుకున్నారు. బయట నుంచి వచ్చి ఉంటున్న వారి సమాచారాన్ని సేకరించి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించారు. అదేవిధంగా కాలనీ ప్రాంతాల్లో సరైన పత్రాలు లేకుండా తిరుగుతున్న ద్విచక్ర వాహనాలపై చర్యలు తీసుకున్నారు. లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్ వంటివి తప్పనిసరి పత్రాలు లేకపోవడంతో మొత్తం 30 ద్విచక్ర వాహనాలు సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రజలు చట్టాన్ని గౌరవిస్తూ వాహనాలు నడపాలని, అవసరమైన అన్ని పత్రాలు వెంట ఉంచుకోవాలని పోలీసులు సూచించారు. ఇలాంటి తనిఖీలు తరచుగా కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తర్వాత వెహికల్ కండిషన్ చూసుకోవాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే మందు తాగి డ్రైవ్ చేయకూడదు. మందు తాగి డ్రైవ్ చేసినా, లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేసినా ఇవి మేజర్ క్రైమ్స్. ఈ రెండింటికి పెద్ద సెక్షన్లు ఉంటాయి. తర్వాత మైనర్లు, చిన్న చిన్న పిల్లలకి అసలు వెహికల్స్ ఇవ్వకూడదు. వాళ్ళ వయసు ఉంటుంది, ఆ వయసు తర్వాత మనకి లైసెన్స్ ఉంటుంది, ఆ లైసెన్స్ ప్రకారం ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి. అర్థమైందా? మేము చెక్ చేసినప్పుడు మేము ఈ నారాజు కాలనీ సార్ ఇవేమి మేము చిన్న చిన్న పనులు ఇవన్నీ చెప్పకూడదు. అలా చెప్పకూడదు అనే మేము ఇప్పుడు ఈ ప్రోగ్రామ్స్ అన్ని పెట్టేది. మీరు ప్రాపర్గా రికార్డు ఉంటే రోడ్డు మీదకి రావాలి. లేదు చూపించలేకపోతే ఫైన్ ఇంపోజ్ అవుతుంది. లేకపోతే అవసరమైతే బండి కూడా సీజ్ చేసే పరిస్థితి వస్తుంది. ఇది ఒకటి. తర్వాత ఇంకొకటి గమనిస్తే సైబర్ క్రైమ్ ఇప్పుడు బాగా హెవీగా మనకు ఒక మంచి అమౌంట్ వచ్చింది. ఇంకా నీతో పనే ఉంది, ఆ నెంబర్తో పనే ఉంది చెప్పండి, తీసేస్తారు. మనం ట్రేస్ చేయడం కూడా చాలా కష్టం అవుతుంది. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు గమనించాలి. మన యొక్క ఫ్యామిలీకి ఏం కానీ మనకేం కానీ పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. లింక్ పోయింది మీ అకౌంట్కి, మీకు చెప్పకపోతే మీరు ఏదో పని చేస్తుంటే ఏదో ఊళ్ళో ఉంటారు. మీరు ఎవరో నిజంగా బ్యాంక్ కూడా ఇంకా మీకు మీరు వచ్చిన నెంబర్ అడగండి చెప్పారంటే వెంటనే మీ అకౌంట్లో ఎంతైతే ఎన్ని లక్షలు అయితే డబ్బులు ఉంటాయి అన్ని లక్షలు జీరో అయిపోతుంది. మనమే తెలియక కొన్ని ఓటీపీలు చెప్పడం కొంత ఇవన్నీ కదా యాప్స్. కన్నతల్లి లాంటి తెలుగు భాషను కాపాడుకుందామని పలమనేరు శాసనసభ్యులు అమరనాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. పలమనేరు నియోజకవర్గంలోని గంగవరం మండలం సాయి గార్డెన్ సిటీలో తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో కీర్తిశేషులు మండల వెంకట కృష్ణారావు శత జయంతి ఉత్సవాలలో భాగంగా జరిగిన జాతీయ సాహితీ సదస్సు మరియు కవి సమ్మేళనం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా శాసనసభ మాజీ ఉపసభాపతి అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్తో కలిసి శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాతృభాష పరిరక్షణ మనందరి బాధ్యత అన్నారు. భాష అనేది కేవలం భావ వ్యక్తీకరణ సాధనం మాత్రమే కాదని, అది మన తరతరాల చరిత్రకు వారధిగా ఆయన పేర్కొన్నారు. మన పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి మన మాతృభాష కావాలన్నారు. అనంతరం తెలుగు భాష పరిరక్షణ కృషి చేస్తున్న రచయితలు, కవులను ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు ఆయన్ని ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమాల్లో తెలుగు భాషాభిమానులు, స్థానికులు పాల్గొన్నారు. మన రాష్ట్రంలో ఈ తెలుగు భాష పైన అత్యంత ప్రేమ ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా నాతో ఆయనతో కూడా కలిసి పనిచేయడం కూడా నా అదృష్టంగా కూడా భావిస్తున్నా. అదేవిధంగా వేదిక పైన చాలా మంది పెద్దలు ఉన్నారు, నాకు కొంతమంది తెలుసు. గంటమోహన్ గారు కావచ్చు, పెద్దలు బాలకృష్ణారెడ్డి గారు కావచ్చు, ఇంకా తులసిరాధం నాయుడు గురించి చెప్పాల్సిన పనిలే. ఎందుకంటే ఆయన ఏ కార్యక్రమం చేసినా బ్రహ్మాండంగా కూడా ఈ ప్రాంతంలో తెలుగు భాష కావచ్చు, ఏదైనా కళలకు సంబంధించి కావచ్చు, ఏదైనా సేవా కార్యక్రమం కావచ్చు, పిల్లల్ని భావితరాలని భవిష్యత్ తరాలకు ఎదిగే కార్యక్రమం చేయొచ్చు. కానీ వాటన్నింటిలో కూడా ముందుండి పనిచేసే వ్యక్తిగా ఆయన కుటుంబం, ఆయన గారు కానీ ఆయన శ్రీమతి గారు కానీ పనిచేయడం. అదేవిధంగా బాలాజీ చాలా సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే పనిచేస్తూ ఉన్నారు. మాకు ఎంపీడీఓ, ఈరోజు కూడా మాకు ఎంపీడీఓ ఉన్నారు. అటుపక్క ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఇటుపక్క సాహిత్యం పైన అభిమానంతో కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు.
నాకైతే దీనిపైన పెద్ద అవగాహన లేదు. అంటే ముందు నుంచి కూడా దానిపైన ఫోకస్ లేదు, ఆలోచన లేదు, అవగాహన లేదు. అయినా ఇంతమంది పెద్దలు ఇక్కడికి రావడం, ఎందుకంటే జగన్ గారి పేరు వినడమే కానీ ఆయన ఎప్పుడు చూసింది లేదు, నాకు తెలియదు. చాలా మంది పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ఈ ప్రాంతవాసిగా చేతులెత్తి నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమం ఒక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచానికి తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని, మన ప్రాంతంలో ఉన్నటువంటి కళల, ఏ రకంగా తెలుగులో ఉన్నటువంటి కళలు కానీ, ఇప్పుడే కొన్ని పుస్తకాలు కూడా నాకు ఇవ్వడం జరిగింది. దాంట్లో మీ రచనల ద్వారా ప్రభావితం చేయడానికి, భవిష్యత్ తరాలకు వారికి మన ఆలోచనలు కానీ, మంచి ఆలోచనలు కానీ అందివ్వడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో పూర్తిగా కూడా గ్లోబలైజేషన్ అయిన తర్వాత ఈ భాషను తగ్గిపోతాను. ఈరోజు నా కొడుకు కూడా లండన్లోనే ఉన్నాడు చిన్నప్పటి నుంచి. వాళ్ళ ఇంట్లో పిల్లలు కూడా తెలుగు సరిగ్గా మాట్లాడే పరిస్థితి లేదు. అటువంటి సందర్భంలో తెలుగు భాష మన కన్నతల్లి వంటిది. మనం పుట్టాం, ఇక్కడ పెరిగాం, మన భాషను పెంచుకోవాలనేటువంటి ఆలోచన మీ ద్వారా భావితరాలకు అందించేటువంటి మంచి కార్యక్రమంలో ఈరోజు నేను పాల్పంచుకోవడం నిజంగా కూడా నా అదృష్టంగా భావిస్తున్నా. ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా ఈ భాషకు సంబంధించి, మీ యొక్క ఆలోచనలకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల నుండి పన్నుల వసూలుపై చూపే శ్రద్ధ, ప్రజలకు అవసరమయ్యే పెట్రోల్ డీజిల్పై ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఏఐవైఎఫ్ నగర అధ్యక్షులు బిసన శ్రీనివాసులు అన్నారు. కర్నూలు పట్టణంలో 2 రోజుల నుంచి పట్టణ ప్రజలకు డీజిల్, పెట్రోల్ కృత్రిమంగా కొరత సృష్టిస్తే పెట్రోల్ బంకుల వద్ద ఏఐవైఎఫ్ నగర అధ్యక్షులు బిసన్న ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ నాయకులు మాట్లాడుతూ 2 రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ లభించక కార్మికులు, ఆటో డ్రైవర్లు పనులు లేక తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారని తెలిపారు. కర్నూలు పట్టణంలో పెట్రోల్ బంక్ యాజమాన్యం నో స్టాక్ బోర్డు పెట్టి పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరత సృష్టించి ప్రజలను ఇబ్బంది కలిగేటట్లు చేస్తున్నారని తెలిపారు. ఉన్నతాధికారులు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఆచరణలో మాత్రం డీజిల్, పెట్రోల్ కొరత వల్ల వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది యువకులు, అనేక డెలివరీ బాయ్స్ పెట్రోల్ దొరక్క అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, 3 రోజులు అయితే ఉన్నప్పటికీ జిల్లా యంత్రాంగం ఏమాత్రం కూడా పట్టించుకోకపోవడంతో కర్నూలు పట్టణంలో ఏ పెట్రోల్ బంకులు కూడా పెట్రోల్ నో స్టాక్ బోర్డులు కనపడతా ఉన్నాయి. దీన్ని అదనుగా తీసుకున్నటువంటి కొంతమంది ప్రైవేట్ పెట్రోల్ బంక్ యాజమాన్యాలు ఇదే అదనుగా కృత్రిమ కొరత సృష్టిస్తూ బ్లాక్లో 150 నుంచి 170 రూపాయలకు పెట్రోల్ అమ్ముతున్నటువంటి పరిస్థితి ఈరోజు కర్నూలు నగరంలో దాపరించింది. కాబట్టి దీనిపైన ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు అయితేనేమి, జిల్లా కలెక్టర్ గారు, పోలీస్ యంత్రాంగం స్పందించాలి. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఒక పక్క చెప్తున్నట్టు డీజిల్, పెట్రోల్ కొట్టలేదని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి అది మీరు చెప్పేది నిజమైతే ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి వారందరికీ డీజిల్, పెట్రోల్ అందే విధంగా చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో బాణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. నేడు సాలూరులో గరిష్టంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వడంతో జనం అల్లాడిపోతున్నారు. ఉదయం 9 గంటల నుంచి ఎండ తీవ్రత పెరగడంతో రోడ్లన్నీ జనసంచారం లేక వెలవెలబోతున్నాయి. సాలూరు పట్టణంలో ఎండ వేడిమికి జనం బెంబేలెత్తిపోతున్నారు. నిప్పిల కొలమిని తలపిస్తున్న వాతావరణంతో సామాన్య ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర పనుల నిమిత్తం బయటకు వచ్చేవారు గొడుగులు, రూమాలు ధరించి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు ఎండవేడి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు శీతల పానీయాలను ఆశ్రయిస్తున్నారు. పట్టణంలోని చెరుకు రసం బండ్ల వద్ద జనం క్యూ కడుతున్నారు. ఎండ దెబ్బ నుంచి సేద తీరేందుకు తాజా చెరుకు రసాన్ని సేవిస్తున్నారు. వేసవి దృష్ట్యా స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసిన చలివేంద్రాలు బాటసారుల దాహార్తిని తీరుస్తున్నాయి. మట్టి కుండల్లోని చల్లని నీరు ప్రజలకు ఎంతో ఊరటనిస్తోంది. ఎండల దృష్ట్యా పుచ్చకాయలు, కర్బూజా పండ్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను తినేందుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. సాలూరులో మునిపెన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఎండలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. మధ్యాహ్నం వేళ బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. వడదెబ్బ తగలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగినన్ని నీళ్లు తాగుతూ నీడపట్టునే ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వచ్చే కొన్ని రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికార యంత్రాంగం కోరుతోంది.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కవిత పార్టీ పేరు టీఆర్ఎస్, తెలంగాణ రాష్ట్ర సేన. మోదీజీ యమునలో స్నానం చేయండి, మమతా సవాల్. ఇండియా గ్రేట్ కంట్రీ, మాట మార్చిన ట్రంప్. ఇవే ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ టీవీ న్యూస్.